బిగ్ బాస్ వాళ్ళు చాలా పెద్ద ప్లానే ఏశారు బ్రో. ఒక్క నైట్ అయిన గొడవతోని 'దివ్యకి', 'తనుజకి' ఇక వాళ్ళ మధ్య ఉన్న వైరం ఇంకెంతుందో తీద్దాం ఇంక బయటికి మొత్తం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. మేనేజ్‌మెంట్ మాత్రం మరీ తెగించేసింది నిజంగా. ఎందుకంటే ఇన్ని రోజులు నో ఎలిమినేషన్ అయితే గుర్తు రాలేదు వీళ్ళకి. లిటరల్లీ లాస్ట్ వీక్ గూడా గుర్తు రాలేదు. పోనీ సరే ఇంకో 2 వీక్స్ ఉంది కదా! పోనీ నెక్స్ట్ వీక్‌లో ఏమన్నా పెడదాము అని చెప్పి వాళ్ళకేమైనా ప్లాన్ ఉండొచ్చేమో. బట్ మొన్న అయిన గొడవకి వీళ్ళ డెసిషన్ ఫ్లిప్ చేసేసిండ్రు. అర్థమైపోతుంది అక్కడ డైరెక్ట్‌లీ. ఎందుకంటే దివ్యకి అంటే ఒక కంటెస్టెంట్‌ని తక్కువ చేయాలని గాదు. ఎందుకంటే దివ్య ఆల్మోస్ట్ ఎప్పుడైతే నామినేట్ అయ్యిందో అప్పటినుంచి వీక్ స్టార్టింగ్ నుంచే ప్యూర్‌లీ ఇంకా తను ఎలిమినేట్ అయిపోతదింకా అని చెప్పేసి అందరూ అనుకున్నాం. బట్ లాస్ట్‌కొచ్చేసరికి ఏదైతే మనకి థర్స్‌డే రోజు ఎపిసోడ్‌లో గొడవ అయ్యిందో కొట్టేసుకోవడానికి రెడీ అయిపోయిండ్రింకా. మీద మీద పడిపోయి అంత కొట్టేసుకోవడానికన్నంత గొడవ దగ్గరికెళ్ళిపోయారు. సో, ఆ ఒక్క ఫైట్ ఫ్లిప్ చేసేసింది. ఇప్పుడు దివ్యని ఇంకో 1 వీక్ ఇంట్లో ఉంచే అంత ఇమ్యూనిటీ వచ్చేసింది. ఎలా వచ్చిందంటే ఒక ఫైట్ వల్ల. ఒక్కటే ఒక ఫైట్ వల్ల మొత్తం ఫ్లిప్ అయిపోయింది. మేనేజ్‌మెంట్ మొత్తం డెసిషన్ అంతా మొత్తం మార్చేసారాళ్ళు. ఇన్‌స్టంట్‌గా బ్రో. ఇన్‌స్టంట్‌గా మారిపోయింది మొత్తం. చూడాలి ఈ వీక్ నామినేషన్స్ ఎట్లా ఉంటాయో. ఫుల్ ఫైర్ పైన ఉంటాయి అనుకున్నా. బట్ ప్రోమో చూసిన తర్వాత ప్రైవేట్ నామినేషన్ అని చెప్పేసి ప్రోమో ఏసారు గానీ, మేబీ ఇది ఓపెన్ నామినేషన్ ఉండుంటే గనక వేరే లెవెల్, వేరే లెవెల్ నామినేషన్స్ చూసుండేవాళ్ళం. బట్ ఇప్పటికి గూడా ప్రైవేట్ నామినేషన్ అయినా గానీ, ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, దివ్య ఎవరి నేమ్ రాసింది? భరణి గారి పేరు రాసింది. అండ్ తను చెప్పిన పాయింట్ గూడా మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదా మరి? ప్రైవేట్ నామినేషన్స్ అన్ని పెట్టేసి వాళ్ళంత సైలెంట్‌గా అయితే ఊరుకోరు నాకు తెలిసి. రేపు మళ్ళీ ఏదో ఒక మెలిక పెడతారు ఖచ్చితంగా. నామినేషన్స్ అన్నీ అయిన తర్వాత ఎవరు, ఏ పేరు నామినేషన్‌లో తీసుకొచ్చారు ఆ కంటెస్టెంట్. దాన్ని మళ్ళీ రివీల్ చేయడమో, లేదంటే వాళ్ళకి ఏదో ఒక మెలికపెట్టే పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుండొచ్చు. గొడవ పెట్టకుండా అయితే వీళ్ళంత ఈజీగా వదలరు బీబీ వాళ్ళు. బీబీ మేనేజ్‌మెంట్ అయితే ఖచ్చితంగా వదలరు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫైట్‌ని బేస్ చేసుకొని ఒక పర్సన్‌ని ఇంకో వీక్ మొత్తం ఉంచాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారంటే, వాళ్ళు ఎంత డిపెండెన్సీలో ఉన్నారు టీఆర్‌పీ పైన. సో, ఖచ్చితం అదైతే. బట్ చూడాలి ఏమైద్దో. అండ్ ఎపిసోడ్ రివ్యూ కూడా మన ఛానల్‌లో ఉంది. ప్లీజ్ డు వాచ్. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నామినేషన్ ప్రోమో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.